పాఠశాల క్రీడలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలోని క్రీడా పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఎస్జీఎఫ్ నూతన ఆర్గనైజేషన్ కార్యదర్శి ఎన్నికతో పాటుగా క్రీడా క్యాలెండర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నామినేటెడ్ పోస్టు కావడంతో సీనియర్ పీడీ అయిన రామేశ్వర్ను ఆర్గనైజేషన్ కార్యదర్శిగా నామినేట్ చేశారు. ఈ సందర్భంగా పీడీలు ఆయనకు అభినందనలు తెలిపారు. జాతీయ రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచేలా శిక్షణలు అందించాలని, ఎస్జీఎఫ్ తరపున జిల్లా జోనల్ స్థాయిలో పోటీలు నిర్వహించాలని తెలిపారు. పీడీలకు ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాల క్రీడలు విజయవంతమయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మనము పిల్లలకి చదువుతో పాటు క్రీడలో కూడా రాణించాలి పిల్లలు. కాబట్టి మనము పిల్లలందరికీ పాఠశాలలో క్రీడల కొరకు ఎన్నిక జరగాలి. పిల్లల్ని గేమ్ వారిగా, తర్వాత మండల వారిగా కూడా పిల్లల్ని ఎంపిక చేయాలి. తర్వాత జిల్లా లెవెల్లో కూడా స్పోర్ట్స్ నిర్వహించాలి. తర్వాత జోనల్ లెవెల్లో కూడా నిర్వహించి రాష్ట్ర క్రీడా పోటీలకు మన జిల్లా తరఫున అన్ని క్రీడలకు సంబంధించిన పిల్లల్ని పంపించే ఏర్పాట్లు మనం చేయాలి. దానికి సంబంధించి నేను కలెక్టర్ గారి ద్వారా కొన్ని నిధులు మంజూరు చేయడానికి నేను నోటిఫై పెడతాను. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారు కూడా కలెక్టర్ గారికి క్రీడలు నిర్వహించడానికి అవసరమైన డబ్బులు మంజూరు చేయడానికి ఫైల్ మూవ్ చేయండి. జిల్లా విద్యాశాఖ తరఫున నేను మూవ్ చేస్తాను. అలాగే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే నేను వాటిని తీర్చడానికి అవసరమైతే రాష్ట్ర అధికారులకు కూడా మీ తరఫున పర్మిషన్ కొరకు నేను రాస్తాను. మీకు ఇబ్బందులు లేకుండా చేస్తానని కూడా మాట ఇస్తున్నాము జిల్లా కలెక్టర్ ద్వారా. అలాగే మన పాఠశాల విద్యార్థులకు కూడా మనం చదువుతూ